హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు ఈ యూట్యూబ్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే అంతర్జాతీయ వ్యక్తులు వారి యొక్క బిరుదులు గురించి కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచూ అడుగుతున్నారు. అందువల్లే మేము మీకు ఈ యూట్యూబ్ అనేది చేయడం జరుగుతుంది. మా ఛానల్లో చాలా వరకు కూడా యూట్యూబ్లు అనేవి చేయబడినవి. మీరు అన్నిటిని కనుక చూసినట్లయితే మీకు చాలా వరకు నాలెడ్జ్ అనేది వస్తుంది. మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కనుక యూట్యూబ్లో టైప్ చేస్తే మా ఛానల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత చూస్తే నెపోలియన్కి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే లిటిల్ కార్పొరల్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ అనేటటువంటి బిరుదులు ఉన్నాయన్నమాట. తర్వాత చూస్తే బిస్మార్క్కి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే మ్యాన్ ఆఫ్ బ్లాండ్ అండ్ ఐరన్ అనేటటువంటి బిరుదు బిస్మార్క్కి కలదు. తర్వాత చూస్తే మహమ్మద్ అలీ జిన్నాకి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే క్వైడ్ ఏ అజమ్ అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత చూస్తే ఆచార్య రజనీష్కి గల బిరుదు ఏంటంటే ఓషో. ఓకే, తర్వాత ఫ్లోరెన్స్ నైటింగేల్కి ఉన్న బిరుదు ఏంటంటే లేడీ వీల్ ద ల్యాంప్ అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత చూసుకుంటే బెనెటో ముస్సోలినీకి గల బిరుదు ఏంటంటే డ్యూస్ అనేటటువంటి బిరుదు కలదనమాట. తర్వాత అడల్ఫ్ హిట్లర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ప్యూరార్ అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత చూస్తే ఎలిజబెత్ రాణికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే మేడం క్వీన్ అనేటటువంటి బిరుదు ఉంది. తర్వాత చూస్తే మనకి విలియం షేక్స్పియర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే బ్రాండ్ ఆఫ్ అవాన్ అనేటటువంటి బిరుదు ఉంది. తర్వాత టెన్సింగ్ నార్కే ఉన్నటువంటి బిరుదు ఏంటంటే టైగర్ ఆఫ్ స్నో అనేటటువంటి బిరుదు అనేది ఉందన్నమాట. తర్వాత హెన్రీ కిసాంజర్కి గల బిరుదు ఏంటంటే డెజర్ట్ క్యామెల్ అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత చూస్తే విలియం గ్లాడ్స్టోన్కి గల బిరుదు ఏంటంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్ అనేటటువంటి బిరుదు ఆయనకి ఉందన్నమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే జూల్ఫికర్ ఆలీ భుట్టో అనేటటువంటి బిరుదు ఎవరికి ఉందంటే క్వైడ్ ఏ అవామ్ అనేటటువంటి బిరుదు ఆయనకి ఉంది. తర్వాత చూస్తుంటే మనం ఎల్విన్ రోమెన్ అనేటటువంటి ఆయనకి ఉన్న బిరుదు ఏంటంటే డెజర్ట్ పాక్స్ అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి గల బిరుదు ఏంటంటే ఎన్ కాండిల్లా అనేటటువంటి బిరుదు ఉంది. తర్వాత యంగర్పిట్కి గల బిరుదు ఏంటంటే గ్రేట్ కామినర్ అనేటటువంటి బిరుదు ఆయనకి కలదు. తర్వాత చూస్తే ఫ్రాన్సిస్కో ఫ్రాంకో, ఓకే ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది మనం చూసుకుంటే డ్యూకో ఆఫ్ వెల్లింగ్టన్కి గల బిరుదు ఏంటంటే ఐరన్ డ్యూప్ అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత చూస్తే మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, ఇది దాదాబాయి నౌరోజీకి గల బిరుదు ఏంటంటే భారతదేశ కురువృద్ధుడు అనమాట. దాదాబాయి నౌరోజీకి గల బిరుదు భారతదేశ కురువృద్ధుడు. తర్వాత సరోజినీ నాయుడుకి గల బిరుదు ఏంటంటే భారత
భారత కోకిల, నై నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదులు ఎవరికి ఉన్నాయంటే సరోజినీ నాయుడుకి ఉన్నాయన్నమాట. మదర్ తెరిసాకి ఉన్న బిరుదు ఏంటి? సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ అనేటటువంటి బిరుదు మదర్ తెరిసాకి ఉందన్నమాట. తర్వాత చూసుకుంటే మనకి షేక్ అబ్దుల్లాకి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కాశ్మీర్ సింహం బిరుదు ఎవరికి కలదు అంటే షేక్ అబ్దుల్లా అని మనం చెప్పొచ్చు. తర్వాత చౌదరి చరణ్ సింగ్కి ఉన్న బిరుదు ఏంటంటే రైతు బంధు అనేటటువంటి బిరుదు కలదు. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే షేక్ ముజీబర్ రెహమాన్కి గల బిరుదు ఏంటంటే బంగా బంధు అనేటటువంటి బిరుదు కలదనమాట. తర్వాత దయానంద సరస్వతికి ఇండియన్ లోథర్, ఇది మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇండియన్ లోథర్ బిరుదు కలవారు ఎవరంటే దయానంద సరస్వతి. ఓకే, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే శాంతి మనిషి అనేటటువంటి బిరుదు లాల్ బహదూర్ శాస్త్రికి ఉంది. తర్వాత చూస్తే సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే సిల్వర్ టంగ్డ్ అరెంటర్, తర్వాత ఇండియన్ డెమస్తనీస్ అనేటటువంటి బిరుదు కలదనమాట సురేంద్రనాథ్ బెనర్జీకి. తర్వాత చూస్తే నాగార్జునుడికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ఇండియన్ ఐన్స్టీన్ అనేటటువంటి బిరుదు నాగార్జునుడికి ఉంది. ఏమంటే ఈ బిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుంచుకోవాలి. నాగార్జునుడు ఇండియన్ ఐన్స్టీనే కాదు, ఇతనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాని గురించి మనం ముందు యూట్యూబ్లో చూద్దాము. తర్వాత చూస్తే సముద్రగుప్తుడు అనేటటువంటి బిరుదు ఎవరికి సముద్రగుప్తుడికి గల బిరుదు ఏంటంటే ఇండియన్ నెపోలియన్. సముద్రగుప్తుడికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ నెపోలియన్గా చెప్పొచ్చు. తర్వాత కౌటిల్యుడికి ఉన్న బిరుదు ఏంటంటే ఇండియన్ మాకియావెల్లి అనేటటువంటి బిరుదు ఎవరికి ఉందంటే కౌటిల్యుడికి ఉందని మనం చెప్పొచ్చు. తర్వాత కనిష్కుడికి ఉన్నటువంటి బిరుదు రెండవ అశోకుడు ఇండియన్ సెజర్. ఓకే, ఏమంటే ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి. కనిష్యుడు రెండవ అశోకుడు ఇండియన్ సెజర్ అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత చూస్తే రజిత్ సింగ్కి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే పంజాబ్ సింహం. గుర్తుంచుకోవాలి మీరు, రజిత్ సింగ్ పంజాబ్ సింహం అనేటటువంటి ఉంది. తర్వాత చూస్తే కేవి పుట్టప్పకి ఉన్న బిరుదు ఏంటంటే కువెంపు అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత కేఎం కరియప్పకి ఉన్న బిరుదు ఏంటంటే కిప్పర్ అనేటటువంటి బిరుదు కేఎం కరియప్పకి ఉంది. తర్వాత చూస్తే మిల్కా సింగ్కి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ఫ్లయింగ్ సిక్ అనేటటువంటి బిరుదు ఉంది. తర్వాత కామరాజ్ కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కామరాజ్కి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదు కలదు. తర్వాత జాన్ చంద్కి ఉన్న బిరుదు ఏంటంటే హాకీ విజర్డ్ అనేటటువంటి బిరుదు జాన్ చంద్కి ఉంది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే మేజర్ జనరల్ రాజేంద్ర ప్రసాద్ ఆయనకి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే స్పారో అనేటటువంటి బిరుదు కలదు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాగార్జునుడు, సముద్రగుప్తుడు, కౌటిల్యుడు, కనిష్యుడు. ఓకే, వీళ్ళని బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా దయానంద సరస్వతి, లాల్ బహదూర్ శాస్త్రి, సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకే, వీళ్ళందరినీ గుర్తుంచుకోవాలి. వీళ్ళని మట్టికి కొంచెం శ్రద్ధగా గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, ఇంతవరకు కూడా
మీరు ఈ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేంటంటే ఏది చదివినా సరే మీకు ఇంట్రెస్ట్గా చదవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.